హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్దు ఫ్యాషన్ వరల్డ్. ఈ వీడియోలో నేను నా పట్టు శారీస్ కలెక్షన్ అలాగే బ్లౌజ్ కలెక్షన్ కూడా చూపిస్తున్నానండి. సో ఇవి వచ్చేసి నేను ఎక్కడ తీసుకున్నాను, ప్రైస్ ఎంత పడింది అనేది కూడా వీడియోలో మెన్షన్ చేశాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఈ శారీస్ నేను అన్నీ ఒకటిసారి అయితే తీసుకోలేదండి. ఫంక్షన్ పడినప్పుడు అప్పుడొకటి అయితే తీసుకున్నాను. సో ఇది వచ్చేసి ఫస్ట్ శారీ అండి. ఇది ప్యూర్ రా మ్యాంగో పట్టు శారీ అనమాట. చూడండి కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో. రాయల్ బ్లూకి మనకి మిర్చి రెడ్ కలర్ వచ్చిందనమాట. ఇట్లా ఆపోజిట్లో బార్డర్ కంచి బార్డర్ లాగా వచ్చేసింది మనకి. టూ టూ బార్డర్స్ లాగా ఇచ్చారు. శారీ మొత్తం ఇలా వీవింగ్ వస్తుందన్నమాట, మీనాకారి వీవింగ్. చాలా బాగుంటుందండి ఈ శారీ. మనకు చాలా కంఫర్ట్గా, ఫ్యాబ్రిక్ కూడా చాలా షైనీగా ఉంటుంది. మనకు మామూలుగా పట్టు శారీస్ అంటే చాలా వెయిట్ ఎక్కువ అని ఫీల్ అవుతాం కదా, బట్ ఇవన్నీ చాలా లైట్ వెయిట్ శారీస్ అండి. ఇది వచ్చేసి నాకు 6500 ఆ చేంజ్ పడిందండి. ఇది తీసుకుని నేను 4 years అవుతుంది. ఇది నేను మాంగళ్య షాపింగ్ మాల్ కేపీహెచ్బిలో తీసుకున్నాను. చూడండి పళ్ళు చాలా రిచ్గా అయితే ఇచ్చేసారు మనకి. పళ్ళు కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ శారీస్ మనకి రా మ్యాంగో శారీస్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా, బట్ ఇప్పుడు ప్రైసెస్ చూస్తే చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. అంటే ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో చూసుకున్నా మనకి 9000 10,000 అలా ఉన్నాయన్నమాట. బట్ నాకు ఈ శారీ అయితే చాలా రీజనబుల్ అని చెప్పచ్చు. నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ అండి. బ్లౌజ్ కూడా శారీలో వచ్చిన బ్లౌజ్కి నేను వర్క్ చేయించాను సింపుల్గా. ఎందుకంటే శారీ గ్రాండ్గా ఉంది కదా, సో బ్లౌజ్ వచ్చేసి సింపుల్ వర్క్ చేయించాను. చాలా బాగుంటుంది ఈ శారీ. మనకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వెయిట్ చేసినా కూడా అసలుకి మనకి హెవీగానే ఉండదన్నమాట. చాలా లైట్ వెయిట్లో ఉంటాయి ఈ శారీస్. సో ఇది అండి ఈ శారీ. చూడండి ఎంత బాగుందో. వర్క్ కూడా చాలా నీట్ ఫినిషింగ్లో అయితే చేశారు. శారీ అంతా ఇలా ఉంటుంది మనకి. ఆల్ ఓవర్ సిల్వర్ జెరీతో మనకి మీనాకారి అయితే ఇచ్చేసారనమాట. ఈ శారీ కలర్ కాంబినేషన్ నాకు బాగా నచ్చి తీసుకున్నానండి ఈ శారీ. సో నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అండి. ఇది మనకి ప్యూర్ బెనారస్ శారీ అనమాట. బెనారస్ శారీలోనే మనకి కంచి వీవింగ్ బార్డర్ అయితే ఇచ్చేసారు. ప్యూర్ కంచి వీవింగ్ బార్డర్ ఇదంతా. దీని మీద మనకి ఇలాగా పెన్ కలంకారీ ప్రింట్ అనమాట. ఇది డిజిటల్ ప్రింట్ లాగా వచ్చేసింది ఆల్ ఓవర్ శారీ మొత్తం. చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ శారీ కూడా. మనకి చూడ్డానికి ఎలా అంటే ప్యూర్ కంచీపురం కలంకారీ పట్టు శారీ లాగా ఉంటుంది. బట్ ఆ శారీస్ మనకి 25,000 to 30,000 అయితే పడుతుందండి. బట్ అంత బడ్జెట్ ఎందుకు అనుకున్న వాళ్ళు ఇలా సింపుల్గా ఏదో తీసుకోవచ్చు అనమాట. ఇది కూడా మనకి న్యాచురల్ లుక్తోనే సేమ్ పెన్ కలంకారీ టైప్ లాగే అనిపిస్తుంది. డిజిటల్ ప్రింట్ లాగా అనిపించదు మనకు దగ్గర నుంచి చూస్తే తప్ప. సో నాకు అలా అనిపించింది. సో అందుకనేసి నేను ఈ శారీ తీసుకున్నాను. కలర్ కూడా చాలా న్యాచురల్గా, ప్రింట్ కూడా చాలా న్యాచురల్గా అనిపించింది నాకు. ఇది నేను మిస్సమ్మలో తీసుకున్నానండి. 6500 పడింది ఈ శారీ కూడా నాకు. చాలా అంటే చాలా బాగుంది. రిచ్ బార్డర్స్ అండ్ రిచ్ పళ్ళు శారీ. కలర్ కాంబినేషన్ కూడా అండ్ ప్రింట్ కూడా మనకి చాలా న్యాచురల్గా హ్యాండ్తో వేసినట్లే ఉంటుంది. చూడండి మీరు ఒకసారి. సో ఇవి మనం ప్యూర్ తీసుకోవాలంటే మనకి 30,000 అలా పెట్టాలి. సో నేను శారీ మీద అంత ఇన్వెస్ట్మెంట్ అయితే చెయ్యను. దాని బదులు నేను ఏదైనా గోల్డ్ తీసుకుంటాం అనేసి అనుకుంటాను అనమాట. సో నాలాగా మీరు ఎంతమంది ఆలోచిస్తారో నాకు కింద కమెంట్లో చెప్పండి. సో ఇలా అనమాట. శారీ మొత్తం ఇలా ఉంటుంది. మనకి రిచ్ పళ్ళు చూడండి ఒకసారి ఎంత రిచ్గా వచ్చిందో. ఇదంతా మనకి సేమ్ మనకి కంచి శారీస్ లాగా వస్తుంది అనమాట ఈ బార్డర్స్ అండ్ పళ్ళు. చూడండి ఎంత బాగుందో. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ శారీ. 6500 అంటే నాకు వర్త్ అనిపించింది అనమాట. ఇలా ఉంటుంది మనకి. చూడండి ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చేసింది. ఇవంతా మనకి ట్రెడిషనల్గా చాలా అంటే చాలా బాగుంటాయి శారీస్. నేను ఈ శారీ తీసుకొని కూడా ఆల్మోస్ట్ 3 to 4 years అయ్యిందండి. బట్ ప్రజెంట్ కూడా చాలా ట్రెండింగ్లో ఉన్నాయి శారీస్ అన్నీ. సో దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా శారీలో వచ్చిన బ్లౌజ్కి నేను జర్దోసి వర్క్ చేయించాను సింపుల్గా. శారీ గ్రాండ్గా ఉంది కదా, సో అందుకు నేను బ్లౌజ్ని కొంచెం సింపుల్గానే వర్క్ చేయించుకున్నాను. ఇలా షార్ట్ స్లీవ్స్ ఇచ్చి చూడండి చాలా బాగుంటుంది. ఇది శారీ వేర్ చేసినా కూడా చాలా అంటే చాలా ట్రెడిషనల్గా, చాలా గ్రాండ్గా అనిపిస్తుంది అనమాట మనకి. సింపుల్గానే అంటే మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలోనే మంచి శారీస్ అనమాట. అలా మనం సెలెక్టివ్గా తీసుకొని మంచిగా సెలెక్ట్ చేసి తీసుకుంటే చాలా బాగుంటాయి అనమాట. సో అలాగా ఎక్కువ బడ్జెట్ లేకుండా మనం శారీస్ మీద ఎక్కువ బడ్జెట్ పెట్టాల్సిన అవసరం లేదు.
సో నా దగ్గర మ్యాక్సిమం పట్టు శారీస్ అయినా ఏవైనా సరే లాస్ట్ మ్యాక్సిమం ప్రైస్ 10,000 అండి. అంతకుమించి అయితే నేను ఎక్కువ పెట్టాననమాట శారీస్కి. సో అది కూడా ఎక్కువ అనిపిస్తుంది కానీ ఇంకా కొన్నిసార్లు తప్పదు కదా. సో ఇది నెక్స్ట్ వచ్చేసి మనకి వెంకటగిరి పట్టు శారీస్ అనమాట. ఇది వచ్చేసి నాకు శారీ ఇలా 2 షేడ్స్ వస్తుందనమాట. మనకి కలనేత అంటాం కదా, సో అలా వస్తుందనమాట. శారీ మొత్తం మనకి ఇలా సిల్వర్ బూటీ వచ్చేస్తుంది ఆల్ ఓవర్. మనకి కింద కడ్డీ బార్డర్స్ వస్తాయన్నమాట. బార్డర్ మీద డిజైన్ ఏమి ఉండదు, ప్లెయిన్ బార్డర్స్ వస్తాయి. కాంట్రాస్ట్ ఎల్లో కలర్ వచ్చింది మనకి. దీనికి పళ్ళు వచ్చేసి సో బార్డర్ మనకి ఇలా వస్తుందన్నమాట. చూడండి, ఎల్లోతో పైపింగ్ లాగా వచ్చేసి కడ్డీ బార్డర్స్ అయితే వస్తుంది. ఇది కూడా మనకి ప్యూర్ పట్టు అండి. ఇది నేను ఆర్ఎస్ బ్రదర్స్లో తీసుకున్నా. ఇది కూడా నేను 4 to 5 ఇయర్స్ అయింది తీసుకుని. నాకు 10,000 ఆ చేంజ్ అయితే పడిందండి. ప్యూర్ పట్టు శారీ, చాలా లైట్ వెయిట్ అండి, చాలా కంఫర్ట్గా అయితే ఉంటుంది ఈ శారీ కూడా. మనకి ఆల్మోస్ట్ వెంకటగిరి పట్టు అంటే మీకు తెలిసే ఉంటుంది. మనకి ఫ్యాబ్రిక్ చాలా కంఫర్ట్ అండ్ లైట్ వెయిట్లో అయితే ఉంటుంది. షైనింగ్ కూడా చూడండి మీరు, కలర్ ఎంత బాగుంటుందో ఈ కలర్. సో నాకు ఈ కలర్ నచ్చిందనమాట. దీనికి ఎల్లో రావడం ఇంకా వెరైటీగా అనిపించింది, అంటే కొంచెం రేర్ కాంబినేషన్ కదా, అలా అనిపించింది అనమాట. సో అందుకనేసి నేను ఈ శారీ తీసుకున్నాను. దీని పళ్ళు కూడా ఒకసారి మీకు చూపిస్తాను. సో ఇలా వస్తుందండి పళ్ళు, ఎల్లో కలర్తో. చూడండి ఎంత బాగుందో. రిచ్ పళ్ళు అయితే వచ్చేసింది మనకి. ఇలా కాంట్రాస్ట్లో మనకి శారీ మొత్తం ఇలా వస్తుంది ఆల్ ఓవర్. మనకి బూటీ అనమాట. అండ్ రిచ్ పళ్ళు, ఎల్లో కలర్ పళ్ళు వచ్చింది. సో పళ్ళు ఇలా వచ్చిందనమాట ఆల్ ఓవర్ మనకి. నెక్స్ట్ వచ్చేసి ఇది 1 మీటర్ పళ్ళు లాగా వస్తుందండి మనకి. చూడండి, ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇలా 1 మీటర్ పళ్ళు అని చెప్పుకోవచ్చు. చూడండి, ఇలా చాలా గ్రాండ్గా అయితే ఉంటుందన్నమాట పళ్ళు కూడా మనకి. నెక్స్ట్ దీని బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్లో వచ్చిందండి. ఇది కూడా శారీలో బ్లౌజే. నేను ఇలా గ్రాండ్గా అయితే చేయించాను, ఎందుకంటే శారీ కొంచెం సింపుల్గా అనిపించిందని ఇలా గ్రాండ్గా వర్క్ అయితే చేయించుకున్నాను. ఇది 4 to 5 ఇయర్స్ అయిందండి. సో అప్పట్లో ఈ వర్క్ చాలా ట్రెండింగ్లో ఉండే, అందుకనేసి నేను ఈ వర్క్ అయితే చేయించాను. ఈ వర్క్ కాస్ట్ కూడా నాకు 3,000 to 4,000 ఏమో పడిందండి. బట్ ఓకే, ఇంకా సరే అని ఇంకా చేయించుకున్నాను మ్యారేజ్ ఉంటే. సో ఇలా అనమాట, ఇలా ఉంటుంది వర్క్ బ్లౌజు. సో ఇదే అండి ఈ శారీ, చాలా బాగుంటుంది. ఫ్రంట్లో వచ్చేసి ఇలా సింపుల్గానే ఒక 1 సైడ్ మనకి నెక్కు ఇలా చేశారనమాట. సో ఇలా శారీ కాంబినేషన్ వచ్చేలాగా చేయించాను స్టోన్స్తో. నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అండి. ఇది సెమీ బెనారస్ అనమాట. సెమీ బెనారస్లోనే పైతానీ డిజైన్ వచ్చిందనమాట శారీ. ఇది శారీ కలర్ వచ్చేసి మనకి రెడ్ కలర్ అండి, మిర్చి రెడ్ కలర్ అంటాం కదా, చాలా అంటే చాలా బాగుంటుంది కలర్ ఇది. సో ఇలా మనకి ఆల్ ఓవర్ స్మాల్ బూటీస్ వస్తుందన్నమాట వీవింగ్తో. అండ్ మనకి హైలైట్ వచ్చేసి బార్డర్ అండి, పైతానీ బార్డర్ ఆల్ ఓవర్ వీవింగ్తో, చాలా బాగుంటుంది. సో చూడండి ఎంత రిచ్గా ఉందో ఈ బార్డర్, చాలా అంటే చాలా బాగుంది. బార్డర్ నచ్చే తీసుకున్నాను ఈ శారీని అయితే, అంటే ఒక్కొక్కటి నచ్చేసి అలా తీసుకుంటారనమాట నేను. సో ఇందులో అయితే నాకు బార్డర్ బాగా నచ్చింది అండ్ కలర్ కూడా. నా దగ్గర ఇలాంటి రెడ్ కలర్ అయితే శారీ లేదు. సో ఇలా అనమాట. ఇక్కడ మనకి శారీకి పళ్ళు కూడా చాలా గ్రాండ్గా అయితే వచ్చేసిందండి ఆల్ ఓవర్. ఇలా యాంటిక్ జెరీ వీవింగ్ అనమాట. ఇది చాలా బాగుంటుంది. చాలా ఎలా అంటే డిగ్నిటీగా రాయల్గా కనిపిస్తాం అనమాట ఈ శారీలో మనము. ఈ శారీ ప్రైస్ అయితే జస్ట్ 2,500 అండి. ఆర్కే కలెక్షన్లో తీసుకున్నాను నేను. నాకైతే చాలా రీజనబుల్ అనిపించింది శారీకి. ఫ్యాబ్రిక్ కూడా మీరు చూడండి, చాలా ఫాలింగ్ ఉంటుంది. సో నెక్స్ట్ ఈ శారీ బ్లౌజ్ వచ్చేసి నేను ఇలా రెడీమేడ్ కాదు, ఫ్యాబ్రిక్ తీసుకొని ఇలా ఆల్ ఓవర్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిన బ్లౌజ్ని స్టిచ్ చేయించాను అనమాట. ఇందులో మనకి అన్ని కలర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. మనం ఇది మల్టీ కలర్స్ మీదకి యూస్ చేసుకోవచ్చు ఈ బ్లౌజ్ని. సో ఈ కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. శారీలో ఈ కలర్ ఉంది, సో అందుకనేసి నేను ఇలా తీసుకున్నాను అనమాట ఆపోజిట్లో. ఈ శారీలో కలర్ నాకు బ్లౌజ్ రెడ్ కలరే వచ్చింది, సో అందుకు నేను కాంట్రాస్ట్ అయితే తీసుకున్నాను. ఇది చాలా బాగుంటుంది కలరు, పర్పుల్ అండి. మీకు వీడియోలో లైట్ షేడ్ కనిపిస్తుంది, చాలా డార్క్, చాలా బాగుంటుంది రియల్గా అయితే. సో షైనీగా ఉంటుంది ఇది కూడా బ్లౌజు. సో ఇలా అండి, ఇలా మ్యాచ్ చేశాను అనమాట ఈ శారీకి నాకైతే చాలా రీజనబుల్ అయితే అనిపించిందండి ఈ శారీ.
చూడండి మీకు తెలుస్తుంది కదా డిజైన్ అండ్ ఫ్యాబ్రిక్ ఫాలింగ్ మెటీరియల్ అనమాట. సో ఎప్పుడైనా మనకి ఫ్యాబ్రిక్ ఫాలింగ్ ఉంటేనే అండి కంఫర్ట్గా ఉంటుంది. సో నేనైతే మ్యాక్సిమం అలానే చూసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి ఇదే అండి. ఇది ప్యూర్ బెనారస్ పైతాని శారీ. సో చూడండి బటర్ఫ్లై వీవింగ్ వస్తుంది, ఆల్ ఓవర్ స్కర్ట్ బార్డర్స్ అయితే వచ్చేసాయి. ఇది కూడా చాలా ట్రెండింగ్లో ఉంటుందండి శారీ ఎప్పుడు. ఇది రామా గ్రీన్ అండి, డార్క్ షేడ్, బట్ ఇక్కడ వీడియోలో మీకు లైట్ షేడ్ కనిపిస్తుంది. బట్ ఈ కలర్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా ఆల్ ఓవర్ మనకి బూటీస్ అండ్ బటర్ఫ్లై వీవింగ్ వచ్చేసింది. కింద స్కర్ట్ బార్డర్ లాగా ఇచ్చేసారు ఫ్లవర్స్వి. చాలా బాగుందండి ఈ శారీ కూడా. ఈ శారీ వచ్చేసి నేను మిస్సమ్మలో తీసుకున్నానండి. 4500 పడింది. యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 7000 అండి. బట్ ఇక్కడ ఈ శారీకి ఏంటంటే స్మాల్ డ్యామేజ్, అంటే డ్యామేజ్ కాదు కానీ కింద ఇక్కడ ఫ్యాబ్రిక్ మనకి సరిగ్గా నేత అని అంటాం కదా, నేత లేకపోవడం అలా చేయడం వల్ల ఇది కొంచెం ప్రైస్ తగ్గిందనమాట నాకు. సో అందుకనేసి నేను తీసుకున్నాను. నాకు 4500 పడింది. అది ఎలా అంటే నేను చూపిస్తున్నాను ఇక్కడ. ఇదిగోండి, ఇది పైపింగ్ వేసాను నేను. ఇలా లాస్ట్లో పైపింగ్ చేశాను. అదే అండి, ఇంకేం లేదు. మనకి థ్రెడ్స్ పోతున్నాయని పైపింగ్ అయితే చేశాను. దానివల్ల నాకు డిస్కౌంట్ అయితే వచ్చేసింది నాకు ఈ శారీ మీద. చూడండి ఎంత బాగుందో కలర్. మీకు శారీ మొత్తం ఎలా వస్తుంది. సో ఇది నాకు 4500 అయితే పడిందండి శారీ. ఇది అండి రియల్ కలర్ అనమాట. ఇక్కడ బార్డర్ చూస్తున్నారు కదా, స్మాల్ బార్డర్, మునియా బార్డర్ ఇచ్చేసారు. అండ్ కింద వచ్చేసి మనకి ఇలా స్కర్ట్ బార్డర్ లాగా ఇచ్చేసారనమాట. దీని పళ్ళు కూడా చూడండి చాలా రిచ్గా ఉంటుంది. 1 మీటర్ పళ్ళు లాగా వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటుంది. పళ్ళు కూడా చూడండి చాలా గ్రాండ్గా వచ్చేసింది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది ఈ శారీ కూడా. సో ఇలా వచ్చేసింది అనమాట ఆల్ ఓవర్ మనకి. ఇవి మనం ప్యూర్ బెనారస్ పైతాని అనమాట ఇది. సో ఇలా ఉంటుంది శారీ అయితే. ఫ్యాబ్రిక్ కొంచెం హెవీగానే ఉంటుంది, ఎందుకంటే ఆల్ ఓవర్ జెరీ వీవింగ్ వచ్చింది కాబట్టి. బట్ మనం ఎప్పుడో ఒకసారి కదా వెయిట్ చేసేది. సో చాలా రిచ్గా అయితే అనిపించింది అనమాట. 4500కి నాకు చాలా రీజనబుల్ అనిపించింది. ఈ శారీ బ్లౌజ్ నేను శారీలో వచ్చింది స్టిచ్ చేయించాను సింపుల్గా. శారీ గ్రాండ్గా ఉందనేసి ఇలా బ్రొకెట్ బ్లౌజ్ ఇచ్చారు. సో నేను బ్రొకెట్ బ్లౌజ్కి ఇలా బ్యాక్ నెక్ అండ్ హుక్స్ బ్యాక్ పెట్టించేసి హ్యాండ్స్కి ఇలా స్మాల్ బార్డర్ ఇచ్చేసాను. చాలా బాగుంటుంది ఇలా మనం పేరప్ చేసుకోవడం వల్ల. సో ఆల్రెడీ హెవీ శారీకి మరీ మనం వర్క్ బ్లౌజ్ వేసుకుంటే అంత లుక్ అనిపించదు. సో ఇలా సింపుల్గా అయితే నేను డిజైన్ చేశాను. సో ఇదే అండి శారీ బ్లౌజు. నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అండి. ఇది కూడా సాఫ్ట్ సిల్క్ శారీ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది సెమీ సిల్క్ అనుకోవచ్చు. ఇలా మీనాకరీ వర్క్తో బార్డర్స్ అయితే ఇచ్చేసారు. శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా వీవింగ్, బ్రొకెట్ వీవింగ్ అయితే వచ్చేసింది అనమాట. ఈ శారీ కలర్ కాంబినేషన్ మనకి చాలా అంటే చాలా ట్రెడిషనల్గా చాలా బాగుంటుంది. ఇవి మ్యాక్సిమం అందరి దగ్గర ఉండొచ్చు. బట్ చూడండి ఇలా వీవింగ్ వచ్చిందనమాట. నాకైతే చాలా బాగా నచ్చుతాయి ఇలాంటి కలర్ కాంబినేషన్స్. ట్రెడిషనల్గా చాలా బాగుంటాయి కదా. సో ఇలా మనకి పైన వచ్చేసి స్మాల్ బార్డర్ అయితే ఇచ్చేసారు. కింద కొంచెం బిగ్ బార్డర్ ఇచ్చారనమాట మనకి ఫ్లవర్ బూటిక్ లాగా. సో చూడండి ఇలా మనకి. అండ్ దీనికి పళ్ళు కూడా చూడండి చాలా రిచ్ పళ్ళు అయితే ఇచ్చేసారు. ఇలాగా మీనాకరీ వర్క్తో చాలా బాగుంటుంది శారీ. కంఫర్ట్గా కూడా చాలా లైట్ వెయిట్లో చాలా బాగుంటుంది. ఫాలింగ్ మెటీరియల్ అనమాట ఇది కూడా ఫ్యాబ్రిక్. చూడండి ఎంత షైనీగా ఉందో. ఈ శారీ కాస్ట్ కూడా 2500 అండి. చాలా రీజనబుల్ ప్రైస్. ఇది వచ్చేసి నేను విఘ్నేశ్వర సిల్క్ అక్కడ తీసుకున్నాను అనుకుంటా. ఆ షాప్ నేమ్ అంత ఐడియా లేదు. సో ఇది నాకు 2500 పడిందండి. చాలా బాగుంది. దీని బ్లౌజ్ వచ్చేసి నేను ఇలా స్టిచ్ చేయించాను అనమాట. ఇది వంకీ టైప్ వస్తుంది కదా మనకి. సో అలా సింపుల్గా శారీ కలర్ మ్యాచ్ అయ్యేలాగా గ్రీన్ థ్రెడ్ యూస్ చేయించి చాలా బాగుంటుందండి. వేసుకుంటే కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇలా అయితే స్టిచ్ చేయించాను బ్లౌజు. అండ్ శారీ బ్లౌజ్ కాదు ఇది, ఇంకొక శారీ మీద ఇది ఇలా పేరప్ చేశాను అనమాట నేను. కానీ కలర్ కాంబినేషన్ దీనికి పర్ఫెక్ట్గా సెట్ అయింది కదా. సో అలా ఈ శారీలో బ్లౌజ్ కూడా చూపిస్తానండి. ఇలా వచ్చిందనమాట మీనాకారీతో మనకి. ఒకవేళ సింపుల్గా కావాలనుకున్నా ఇలా యూస్ చేసుకోవచ్చు మనము.
ఇలా ఆల్ ఓవర్ మీనాకరీ వర్క్తో వచ్చేసి చాలా బాగుంది శారీ బ్లౌజ్ కూడా. సో ఇలా అండి, ఇది కలెక్షన్ అనమాట. ఈ శారీస్ ఎలా ఉన్నాయి ఏంటి, మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరి కలుద్దాం.